తెలుగు తెరపై ఎంతో మంది హాస్య నటులు తమదైన ముద్ర వేశారు. కస్తూరి శివరావు, రేలంగి, రమణారెడ్డి, రాజబాబు, పద్మనాభం, అల్లు రామలింగయ్య వీరంతా తమదైన శైలిలో ప్రత్యేకంగా నవ్వులు పూయించారు, నవ్వులు పారించారు. ఆ తర్వాత హాస్యాన్ని ఉరకలు వేయించే వంతు నాది అని, పరుగులు తీయించే బాధ్యత నాది అంటూ తెలుగు తెరపైకి బ్రహ్మానందం వచ్చారు. సిల్వర్ స్క్రీన్పై బ్రహ్మానందం అనే పేరు పడిందంటే చాలు ప్రేక్షకులు హుషారెత్తిపోతారు. సాధారణంగా స్టార్ హీరో హీరోయిన్లకు ఉండే ఈ క్రేజ్ కమెడియన్లో ఒక్క బ్రహ్మానందానికి మాత్రమే సొంతం. దాదాపు 3 తరాల ప్రేక్షకులను తనదైన హావభావాలతో చెక్కిలి గింతలు పెట్టారు ఈ నవ్వుల రారాజు. బ్రహ్మానందం పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ను ఏలిన ప్రముఖ కమెడియన్లో బ్రహ్మానందం ఒకరు. ఒకానొక సందర్భంలో బ్రహ్మానందం లేకుండా తాము సినిమాలు చేయమని స్టార్ హీరోలు నిర్ణయించుకున్న పరిస్థితి ఏర్పడిందంటే ఆయన స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బ్రహ్మానందం తెలుగులో అత్యధిక సినిమాలు చేసిన కమెడియన్ స్థాయికి ఎదిగారు. ఓ సందర్భంలో ఏ కమెడియన్, ఏ యాక్టరు లేనంత బిజీగా బ్రహ్మానందం తన హవా కొనసాగించారు. నవ్వుకే నవ్వు పుట్టించగల సమర్థుడు, హాస్య నటబ్రహ్మ బ్రహ్మానందం. తెలుగు సినీ చరిత్రలో ఆయనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న హాస్య నటుడు ఆయన. తెలుగు సినీ చరిత్రపై ఆయనది చెరగని కామెడీ సంతకం. చిన్ననాటి నుంచి ఎన్నో ఒడిదుడుకులకు లోనే తెరంగేట్రం చేసి తెరపై నవ్వులు పూయించారు బ్రహ్మి. హాస్యంలో సమయస్ఫూర్తి, ముఖ కవలికల్లో వైవిధ్యం ఆయనకు మాత్రమే సొంతం. టాలీవుడ్కు జంజాల పరిచయం చేసిన తెలుగు మాస్టారు మన బ్రహ్మానందం సారు. ఆయన రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. 1956 ఫిబ్రవరి 1వ తేదీన గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం చాగంటివారి పాలెంలో కన్నిగంటి బ్రహ్మానందం జన్మించారు. తల్లిదండ్రుల పేరు నాగలింగాచారి, లక్ష్మీ నరసింహ. సత్తెనపల్లిలోని శరభయ్య హైస్కూల్లో ఆయన చదువుకున్నారు. భీమవరంలో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరులో తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా తీసుకున్నారు. చిన్నతనం నుంచి నాటకాలంటే ఆసక్తి. ఇలా ఆసక్తి ఉన్నప్పటికీ బాగా చదువుకొని ఉపాధ్యాయ వృత్తి వైపు వెళ్లారు. 9 ఏళ్లు ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగారు. ఆ తర్వాత అత్తిల్లో 9 సంవత్సరాల పాటు లెక్చరర్గా పనిచేశారు. అప్పుడే సినీ రంగంలోకి అడుగుపెట్టారు. నరేష్ హీరోగా నటించిన శ్రీ తాతావతారం అనే చిత్రంలో హీరోకి 4 స్నేహితులు. అందులో ఒకటిగా నటించారు బ్రహ్మానందం. విశేషం ఏమిటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి 1వ తేదీ. ఆ సినిమాలో తొలి వేషం వేశారు ఆ రోజు. 1985లో శ్రీ తాతావతారం సినిమాలో మొదటిసారి మేకప్ వేసుకున్నారు బ్రహ్మానందం. కానీ ముందు విడుదలైంది మాత్రం జంజాల తీసిన సీరియస్ డ్రామా సత్యాగ్రహం. ఒకసారి ఇంటర్ కాలేజీ డ్రామా పోటీలో బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ బహుమతి పొందారు బ్రహ్మానందం. ఆ తర్వాత నాటకం పట్ల ఆయన ఆసక్తి మరింత పెరిగింది. ఈ సమయంలోనే ప్రముఖ తెలుగు చిత్రాల దర్శకుడు జంధ్యాల బ్రహ్మానందం తొలిసారిగా ముద్దెప్పై అనే నాటకంలో నటించడం చూశారు. జంధ్యాలని తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు బ్రహ్మి. ఆయన బ్రహ్మానందానికి చంటాబ్బాయి చిత్రంలో ఒక చిన్న పాత్రను ఆఫర్ చేశారు. ఈ చిత్రం నుంచి బ్రహ్మానందం సినీ జీవితం ప్రారంభమైంది. దీని తర్వాత జంధ్యాల 2వ సినిమా ఆహనా పెళ్ళంటలో బ్రహ్మానందం నటన జనాలకు బాగా నచ్చింది. అయితే ముందు రోజుల్లో ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే నటనా ప్రస్థానాన్ని కొనసాగించారు బ్రహ్మానందం. 1987లో జంజాల గారు పిలిచి మరీ ఇచ్చిన ఆహనా పెళ్ళంట సినిమాలో అరగుండు వేషం ఒక్కసారిగా ఎక్కడికో తీసుకువెళ్ళింది బ్రహ్మానందాన్ని. మెల్లగా చిన్నా చితకా వేషాలతో మొదలుపెట్టి ప్రాధాన్యత కలిగిన పాత్రలు వేసుకుంటూ వెళ్ళిన బ్రహ్మానందం ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా సినిమాల్లోకి వచ్చేశారు. 1990వ దశకం స్వర్ణయుగం. చిత్రం బలారీ విచిత్రం, మణి, అసెంబ్లీ రౌడీ, అప్పుల అప్పారావు, సుందరకాండ, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, 1-2 ఏడాదికి 40 సినిమాలు చేసే వరకు పరిస్థితి వచ్చింది. దర్శకులు, హీరోలు, నిర్మాతలు ఈయన్ని అంతగా కోరుకున్నారు సినిమాల్లో. జంజాల గారి తర్వాత బ్రహ్మానందం స్పీడ్ అయితే తగ్గలేదు. దానికి కారకులు ఈవీవి సత్యనారాయణనే చెప్పాలి. తన సినిమాల్లో ఆయన బ్రహ్మానందానికి ఇచ్చిన పాత్రలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. హీరోతో సమానంగా ఆయన పాత్రలను చివరి వరకు నడిపించిన దర్శకుడు ఈవీవి గారనే చెప్పాలి. అలా వరుస సినిమాలతో బ్రహ్మానందం బిజీ అయ్యారు. ఈలోగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మణి, అనగనగా ఒకరోజు వంటి సినిమాలు బ్రహ్మానందం రేంజ్ను అమాంతంగా పెంచేశాయి. ఈ సినిమాల్లో కొత్తగా కనిపిస్తూ కామెడీ పరంగా ఆయన విశ్వరూప విన్యాసం చేశారు. బ్రహ్మానందాన్ని దృష్టిలో పెట్టుకొని రచయితలు పాత్రలను క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. ఖచ్చితంగా సినిమాలో ఆయనకి ఒక ఊతపదం ఉండవలసిందే. ఆయన చెప్పే ఊతపదాలు విపరీతంగా పాపులర్ అయ్యేవి. ఇక దర్శకుడు వర్మ, పూరి సినిమాలతో బ్రహ్మానందం తన కెరీర్ను నవ్వుల పడవల్లో నడిపిస్తున్న సమయంలోనే దర్శకుడు శ్రీను వైట్ల ఆయనతో అద్భుతమైన కామెడీ పండించారు. జంధ్యాల, ఈవీవి మాదిరిగానే తాను ఏ సినిమా చేసినా అందులో బ్రహ్మానందం గారు ఉండాల్సిందే అన్నట్టు ఆయన కోసం ప్రత్యేకమైన పాత్రలను దర్శకుడు శ్రీను వైట్ల డిజైన్ చేస్తూ వెళ్ళారు. అలా వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు వెంకీ, డి, రెడీ, నమో వెంకటేశ, దూకుడు. ఈ సినిమాల్లో బ్రహ్మానందం నవ్వుల సందడి అంతా ఇంతా కాదు.
ఆ పాత్రల పేర్లను కూడా ప్రేక్షకులు ఎంతవరకు మర్చిపోలేదు. ఇక ఇలా మంచి పేరు తీసుకువచ్చిన దర్శకుల్లో త్రివిక్రమ్ కూడా ఒకరు. ఆయన క్రియేట్ చేసిన పాత్రలు కూడా బ్రహ్మానందం దూకుడును మరింత పెంచాయి. వినాయక్ దర్శకత్వంలో చేసిన అదుర్స్ వంటి సినిమాలు కూడా ఆయనలోని హాస్య నటనకు కొలమానంగా నిలుస్తాయి. తెలుగులో అల్లు రామలింగయ్య గారి తర్వాత చిత్రగుప్తుడు పాత్రను అంత అద్భుతంగా పోషించిన హాస్యనటుడు బ్రహ్మానందం అనే చెప్పాలి. అందుకు నిదర్శనంగా యమలీల, యమదొంగ కనిపిస్తాయి. ఈ పాత్రలో ఆయన చేసిన అల్లరిని అంత తేలిగ్గా మర్చిపోలేము. తొలినాళ్లలో శ్రీలక్ష్మితో కలిసి నవ్వులు పండించిన బ్రహ్మానందం ఆ తర్వాత కోవై సర్లతో కలిసి ఎన్నో సినిమాలు చేశారు. ఒకవైపున సీనియర్ స్టార్ హీరోలతో కలిసి ఎంతో సందడి చేశారు. ఏమాత్రం ఏజ్ గ్యాప్ ఆలోచన రానియకుండా యంగ్ హీరోలతో కలిసి అంతే అల్లరి చేశారు బ్రహ్మానందం. తెలుగు తెరపై ఏ హాస్యనటుడు చేయనన్ని విభిన్నమైన పాత్రలను చేయడం బ్రహ్మానందం వల్లనే అయ్యింది. దర్శక నిర్మాతలు బ్రహ్మానందాన్ని హీరోగా పెట్టి సినిమాలు కూడా తీశారు. బాబాయ్ హోటల్ ఆయన కెరీర్లోనే అద్భుతమైన సినిమా. తర్వాత జోకర్ మామ, సూపర్ అల్లుడు, పెళ్ళమా మజాకా లాంటివి అప్పట్లో మాస్ జనంలో సంచలనాలు క్రియేట్ చేశాయి. సమయస్ఫూర్తితో మాట్లాడడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉండేవారు. ఆ సమయంలోనే ఆయన దృష్టి సినిమాల వైపు మళ్ళింది. ప్రతి హీరో తన సినిమాల్లో బ్రహ్మానందం ఉండాల్సిందే. అలాగే బ్రహ్మీ లేకుండా సినిమా అంటే నిర్మాతలు సైతం వెనకడుగు వేసేవారంటే అతిశయోక్తి కాదు ఆ రోజుల్లో. నటనలో తనదైన బాణితో మూవీపై ముద్ర వేశారాయన. ఇక బ్రహ్మానందం గారి జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే, కాలేజీ చదువుకునే రోజుల్లో బ్రహ్మానందం పెద్ద ఎత్తున తన మిమిక్రీతో విద్యార్థులను నవ్వించేవారు. ఈ విధంగా మిమిక్రీలో ఎంతో పట్టు ఉన్నటువంటి బ్రహ్మానందం ఎన్నో మిమిక్రీ షోలు కూడా చేశారు. 1985లో దూరదర్శన్లో బ్రహ్మానందం సమర్థవంతంగా నిర్వహించిన పకపకల కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. దీంతో ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆయన్ను గుర్తుపట్టేవారు. అప్పటి నుంచి ఆయన పెద్ద సెలబ్రిటీ అయ్యారు. అరగుండు, ఖాన్ దాదా, బద్దం భాస్కర్, కిల్బిల్ పాండే, కత్తి రాందాస్, శంకర్ దాదా ఆర్ఎంపీ, చిత్రగుప్తుడిగా, నెల్లూరు పెద్దారెడ్డిగా, శాస్త్రిగా, చారీగా, హల్వారాజుగా, ప్రణవ్గా, బాబీ అని పిలిచిన, జిలేబీ అన్న, మెక్డొనాల్డ్ మూర్తి అన్న, పద్మశ్రీ అని పిలిచిన, ఇలా 1200కు పైగా సినిమాల్లో అద్భుతమైన పాత్రలు, పేర్లతో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా చోటు సంపాదించుకున్నారు ఈ నవ్వుల రారాజు. ఆ ఘనత సాధించిన తొలి తెలుగు కమెడియన్ కూడా మన బ్రహ్మానందం గారే. తెలుగులో మొదటి తరం హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సహా అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు బ్రహ్మానందం. ఆ తర్వాత వాళ్ళ కుమారులు బాలకృష్ణ, నాగార్జునలతోనూ నటించారు. వీరి తర్వాత తరం అయిన యంగ్ జనరేషన్ నాగచైతన్య, జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో కూడా నటించారు. 3 తరాల హీరోలతో నటించిన ఏకైక కమెడియన్గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన రికార్డులను క్రియేట్ చేశారు. ఇక ఆయన జీవితంలో ఒక సరదా విషయాన్ని కూడా తెలియచేశారు. ఒకసారి తన ఊర్లో ఒక సభ జరిగింది. బ్రహ్మానందం గారు ఆ వేదికపై పెద్ద ఎత్తున తన కామెడీతో అందరినీ నవ్వించారు. ఈ విధంగా బ్రహ్మానందం గారు తన మిమిక్రీతో అక్కడున్న వారిని రెట్టింపు ఉత్సాహంతో నవ్విస్తూ ఉన్నారు. వాళ్ళందరూ అలా నవ్వుతూ ఉంటే ఆయన మరింత ఉత్సాహంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన ఆ ఊరి ప్రెసిడెంట్ ఊరి ప్రజలందరినీ ముందు నవ్వడం ఆపమని చెప్పారు. ఆయన మాట్లాడుతూ ఉంటే, మీరు నవ్వుతున్నారా? ఆయన మన ఊర్లో ఉన్న ఏకైక లెక్చరర్ అని, అందరినీ నవ్వకూడదని ఆర్డర్ వేశారు. అయితే అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానటువంటి బ్రహ్మానందం ఆయన మాట్లాడుతూ ఉండగా అక్కడ ప్రజలకు నవ్వు వస్తున్నప్పటికీ లోపలే నవ్వుకున్నారు తప్ప బయటకు మాత్రం నవ్వలేదట. ఇలా బ్రహ్మానందం ఎంత నవ్వించాలని ప్రయత్నం చేసినా వాళ్ళు నవ్వలేదు. ఇక ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్న బ్రహ్మానందం ప్రతి చోట తన మిమిక్రీతో అందరినీ నవ్వించారు. కానీ అత్తిల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మాత్రం తన కామెడీతో, తన మిమిక్రీతో నవ్వించలేకపోయారు. ఒక మిమిక్రీ ప్రోగ్రాంలో నవ్వకూడదని కండిషన్ పెట్టడం ఏంటో బ్రహ్మానందం గారు ఈ ఘటన గురించి జీవితాంతం మర్చిపోలేదని, ఇప్పటికీ ఈ సంఘటన తలుచుకున్నా తనకు నవ్వొస్తుందని ఓ సందర్భంలో కూడా తెలియజేశారు. ఇక బ్రహ్మానందానికి ముందు కమెడియన్స్ రేలంగి, అల్లు రామలింగయ్య ఇద్దరూ తమదైన హాస్యంతో నవ్వించారు. వారిద్దరికీ పద్మ పురస్కారం లభించింది. వారి తర్వాత తెలుగునాట పద్మ పురస్కారం అందుకున్న కమెడియన్ బ్రహ్మానందమే. ఇక జంజాల డైరెక్షన్లో వచ్చిన చంటాబ్బాయి సినిమాలో చిరంజీవికి బ్రహ్మానందాన్ని పరిచయం చేశారు. దాంతో పసివాడి ప్రాణంలో ఓ చిన్న పాత్ర రావడం, దాంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు సాగడం జరిగింది. అయితే ఆహనా పెళ్ళంట మూవీలో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ జంజాల గారికి, ప్రొడ్యూసర్ డాక్టర్ డి రామానాయుడు గారికి, ఆ తర్వాత పసివాడి ప్రాణం సినిమాలో ఛాన్స్ ఇప్పించిన మెగాస్టార్ చిరంజీవిని ఎప్పటికీ మర్చిపోనని బ్రహ్మానందం చెబుతారు. తనలో హాస్య నటుడు ఏ స్థాయిలో ఉన్నాడని గుర్తించి అవకాశాన్నిచ్చి ప్రోత్సహించిన జంజాల గారు తనకు గురువు అని బ్రహ్మానందం గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. మొత్తం వివిధ భాషల్లో 1250కు పైగా సినిమాల్లో నటించారు. 2010లో గిన్నీస్ రికార్డులో కూడా ఎక్కారు బ్రహ్మానందం. యాక్టింగ్లోనే కాదు, చిత్రలేఖనంలోనూ బ్రహ్మానందం అద్భుతమైన ప్రతిభ చూపిస్తారు. ఎన్నో సందర్భాల్లో ఆయన స్వయంగా చేత్తో వేసిన పెయింటింగ్స్ ఎంతోమంది సెలబ్రిటీలకు గిఫ్ట్గా ఇచ్చారు. వయసు పెరగడంతో పాటు ఆరోగ్య కారణాల రీత్యా
బ్రహ్మానందం దాదాపు 3 సంవత్సరాలుగా సినిమాలు తగ్గించేశారు. బాగా నచ్చినవి సెలెక్టివ్ చిత్రాలు మాత్రమే చేస్తున్నారు. ప్రస్తుతం రంగమార్తాండ, పంచతంత్రం ఇలాంటి చిత్రాల్లో కీలక రోల్స్ చేస్తున్నారు బ్రహ్మానందం. ఇక ఆయన కుటుంబం విషయానికి వస్తే బ్రహ్మానందం గారి భార్య పేరు లక్ష్మి. ఈ దంపతులకు 2 కుమారులు, గౌతమ్, సిద్ధార్థ. ఒకరు MBA, మరొకరు బీటెక్ పూర్తి చేశారు. అయితే బ్రహ్మానందం గారి పెద్ద కుమారుడు రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో పల్లకిలో పెళ్లికూతురు సినిమా చేశారు. ఆ తర్వాత బాసంతి, మను వంటి 2-3 సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. బ్రహ్మానందం రెండో కుమారుడి పేరు సిద్ధార్థ్. ఆయన ఫారెన్లో చదువుకున్నారు. ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే 2 కుమారులు పలు వ్యాపారాలపై కూడా ఫోకస్ చేశారు. బ్రహ్మానందం మనవడి పేరు పార్థ. ఇక మీమ్స్తో ఆయన నిత్యం మనకు కనిపిస్తూనే ఉంటారు సోషల్ మీడియాలో. మనం రోజు సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ చూస్తూ ఉంటాం. అందులో ఎక్కువగా బ్రహ్మానందం ఫేస్తోనే ఉంటాయి. బ్రహ్మానందం లేకపోతే మీమ్స్ లేవు. ఇది మేమర్స్ కూడా ఒప్పుకుంటారు. బ్రహ్మానందం కూడా తన ఫోటోలతో ఉన్న మీమ్స్ చూసి సరదాగా ఫీల్ అవుతారు. గతంలో కూడా మీమ్స్ చేసే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారు ఆయన. కొన్ని కారణాల వల్ల ఇటీవల నేను సినిమాల్లో నటించలేకపోయినా జనాలు నన్ను మర్చిపోకుండా చేసేది ఈ మేమర్సేనని, నేను వాళ్ళకి రుణపడి ఉంటాను కానీ వాళ్ళ మీద అరవునని ఎప్పుడో చెప్పేశారు బ్రహ్మానందం. ఇక ఆయన నటించినటువంటి సినిమాలు కొన్ని చూసినట్లయితే చిట్టెమ్మ మొగుడు, మామా కోడలు, ముగ్గురు మొనగాళ్ళు, జాబిలమ్మ పెళ్లి, సాహసవీరుడు సాగరకన్య, ఆరో ప్రాణం, ప్రేమ సందడి, అందాల ఓచిలుక, అక్కా బావెక్కడ, ఆంధ్రావాల, నీతో వస్తా, ఇక శివశంకర్, 3 ముక్కల్లో చెప్పాలంటే, యమలీల, జోరు, బూచమ్మ బూచోడు, పవిత్ర, ఒక్కడినే, సేవకుడు, ధోని, అధినాయకుడు, నా ఇష్టం, గ్రాడ్యుయేట్, నాగవల్లి, గణేష్, ఆపరేషన్ దుర్యోధన, కాశీ, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, కిక్ 2, వినవయ్య రామయ్య, సౌఖ్యం, దోచై, కొరియర్ బాయ్ కళ్యాణ్, జ్యోతిలక్ష్మి, బాబు బంగారం, ఎలుకా మజాకా, కృష్ణాష్టమి, లీసా, తులసీదళం, సిల్లీ ఫెలోస్, ఐ లవ్ యూ, నమస్తే నేస్తమా, జాతిరత్నాలు, తెలంగాణ దేవుడు, చెక్మేట్, ఇటు భీమ్లా నాయక్, ఇలా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు బ్రహ్మానందం గారు. ఇక ఆయనకు వచ్చినటువంటి అవార్డులు, గౌరవాలు చూద్దాం. నటుడిగా గుర్తింపునిచ్చిన ఆహనా పెళ్ళంటా చిత్రమే 1987లో ఆయనకు తొలి నంది పురస్కారాన్ని కూడా సాధించి పెట్టింది. మణి, అనగనగా ఒకరోజు, అన్న, వినోదం ఈ చిత్రాలకు కూడా నంది పురస్కారాలు అందుకున్నారు. ఇలా ఆయన కెరీర్లో 5 నందులు పొందారు. 5 కళాసాగర్ పురస్కారాలు అందుకున్నారు. 9 వంశీ బర్కిలీ పురస్కారాలు పొందారు. 10 సినీ గోయర్స్ పురస్కారాలు అందుకున్నారు. 8 భరతముని పురస్కారాలు పొందారు. 1 ఫిలింఫేర్ పురస్కారము అందుకున్నారు. రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారం అందుకున్నారు. అట అమెరికా, సింగపూర్, మలేషియా, లండన్, డాక్టర్స్, అలాగే అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా దేశాల్లో తెలుగు అసోసియేషన్స్ వారి సత్కారాలు, షోలాపూర్, అలాగే ఢిల్లీ తెలుగు అకాడమీల నుంచి సన్మానాలు అందుకున్నారు. ఒక సైమా అవార్డు అందుకున్నారు. మా అవార్డులు పొందారు. 2010లో పద్మశ్రీ పురస్కారం కూడా దక్కింది ఆయనకు. 2005 సంవత్సరంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బ్రహ్మానందం గారికి గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చి గౌరవించింది. విజయవాడ విశ్వ బ్రాహ్మణ సంఘం వారు స్వర్ణగండ పెండేరాన్ని తొడిగి సత్కరించారు. అలాగే పద్మమోహన సంస్థ బంగారు పథకాన్ని బహూకరించింది. సత్తెనపల్లి ఫ్రెండ్స్ క్లబ్, జర్నలిస్ట్ అసోసియేషన్ వారు స్వర్ణహస్త కంకణాన్ని బహూకరించి స్వర్ణ కమలాలతో కనకాభిషేకం కూడా చేశారు. విఖ్యాత హాస్య నటులైన రేలంగి, రాజబాబు, చలం, అల్లువారు, సుత్తి వీరభద్రరావు పేరిట ఉన్నటువంటి పురస్కారాలన్నీ బ్రహ్మానందం గారు కైవసం చేసుకున్నారు. హాస్య కళా విధాత అవార్డుని TSR కాకతీయ లలిత కళా పరిషత్ వారు కూడా బహూకరించారు. ఇక బ్రహ్మానందం గారి రెమ్యునరేషన్ ఆస్తుల విషయానికి వస్తే బ్రహ్మానందం గారి ఆస్తి విలువ సుమారు 350 కోట్ల వరకు ఉంటుందని చెబుతూ ఉంటారు. ₹1 కోటి పైగా కమెడియన్గా రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి సౌత్లో బెస్ట్ కమెడియన్గా ఆయన పేరే వినిపిస్తుంది. జూబ్లీ హిల్స్లో అతిపెద్ద భవంతి, అన్ని హంగులతో కూడిన ఫామ్ హౌస్ కూడా ఉంది. ఇక 4-5 ఫ్లాట్లు కూడా ఉన్నాయి. సుమారు ఆయన కాల్ షీట్ విలువ ₹25 లక్షల వరకు ఉంటుందని చెబుతూ ఉంటారు. ఇక ఆయనకు ఆడి, బెంజ్ వంటి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. 2 కుమారులు పలు వ్యాపారాలు కూడా చేస్తున్నారు. పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో ప్రాపర్టీస్ కూడా కొనుగోలు చేశారు ఆయన. పలు యాడ్స్ కూడా నటిస్తూ ఉన్నారు. బుల్లితెరలో ఒక షో కూడా చేశారు ఆయన. ఇక తెలుగు హాస్య నటుల చరిత్ర రాయవలసి వస్తే బ్రహ్మానందానికి ముందు, బ్రహ్మానందానికి తరువాతే అని రాయాలని చెబుతారు అందరూ కూడా. బ్రహ్మానందం హాస్యాన్ని గురించి ఒక పూటలోనో ఒక రోజులోనో చెప్పలేం. ఆయన ప్రతి పాత్ర ఒక నవ్వుల మాత్ర, ప్రతి సినిమా ఒక నవ్వుల పాత్ర. ఆయన పోషించిన ఒక్కో పాత్రపై ఒక పుస్తకమే రాయవచ్చు. హాస్యానికి ఆయనను పెద్ద బాలశిక్షగా భావించవచ్చు. దశాబ్దాలుగా ప్రయాణం కొనసాగుతున్నప్పటికీ ఆయన హాస్యం పట్టు సడలడం లేదు, పలచబడ్డం లేదు. ఇప్పటికీ అందరికీ బ్రహ్మానందమే కావాలి. తెరపై ఆయన కనిపిస్తే చాలు, ఆయన ఎక్స్ప్రెషన్స్ ఒకటైనా చాలు అనుకునే వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. అలాంటి బ్రహ్మానందం మరిన్ని మంచి చిత్రాలు చేసి మనల్ని ఆనందింపచేయాలని, ఆయన సినిమాల్లో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం.